ముడుపుల పంపిణీ హైదరాబాద్ లెక్కర్ స్కామ్ బాగోతు ఇచ్చింది పంకజ్ చేరింది సైమన్ వేణుకు 25 నుంచి 30 లక్షల చొప్పున పలుమార్లు అందజేత సిద్ధర్యాప్తులు వరుణ్ సమాచారం అదాన్ అకౌంటెంట్ శ్రీకాంత్ విచారణ డొల్ల కంపెనీలు గుట్టు తేల్చేందుకు ముంబై ఎక్సిట్ చెన్నై బెంగళూరు హైదరాబాద్కు బృందాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే లెక్కర్ సొమ్ములో నొక్కేశారు అంటూ మహంకాళి ఆలయ పునర్నిర్మాణానికి కోట్ల విరాళం ఇచ్చిన వాసుదేవరెడ్డి అప్పటి ఆలయ ఈవో మధ్యవర్తి దోపిడీ కుంభకోణం వెలుగు చూడడంతో విదేశాలకు పారిపోయిన ఈవో అంటూ గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో దోచుకున్న సొమ్ములో కొంత మొత్తాన్ని దేవాదాయ శాఖ అధికారి నొక్కేశారు. వ్యవహారంలో మధ్యవర్తి పాత్ర కూడా ఉంది. అక్రమ మద్యం వ్యాపారంలో కీలక పాత్ర పోషించిన నాటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి తన పాపాన్ని గడిగేసుకునేందుకు దేవాలయాన్ని పునర్నిర్మించాలని భావించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కన్నరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి కోట్లలో విరాళం ఇచ్చారు. తన సామాజిక వర్గానికి చెందిన ఈవో వెంకటరెడ్డికి అర్హత లేకపోయినా తనకున్న పవర్తో ఆ గుడి ఈవోగా బాధ్యతలు అప్పగింపజేశారు. ఆయనకు నిర్మాణ పనుల్లో సహకరించేందుకు అదే గ్రామానికి చెందిన నాగేశ్వర అనే వ్యక్తికి కూడా బాధ్యతలు అప్పగించారు. వీళ్ళిద్దరూ 5-6 కోట్లు వాసుదేవరెడ్డి నుంచి తరలించుకొచ్చినట్టు ప్రచారం జరిగింది. అంతేకాక ప్రభుత్వంలో తనకున్న పలుకుబడి ద్వారా వాసుదేవరెడ్డి సీజీఎఫ్ గ్రాంట్ నుంచి కోటి మంజూరు చేయించారు. ఈవో వెంకటరెడ్డి నాగేశ్వర కుమ్మక్కాయ అందులో కొంత సొమ్ముతో నిర్మాణం చేపట్టి 200 స్వాహా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రజల వద్ద నుంచి కూడా భారీ ఎత్తున విరాళాలు వచ్చాయి. ఎవరెంత ఇచ్చారు, ఎన్ని కోట్ల అభివృద్ధి పనులు జరిగే వివరాలు ఏవీ లేవు. గత ప్రభుత్వంలో వెంకటరెడ్డికి మహంకాళి అమ్మవారి ఆలయంతో పాటు మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల సీతానగరం నూతక్కి గ్రూప్ దేవాలయాలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లెక్కర్ స్కామ్ మీద సిద్ధర్యాప్తు చేపట్టడంతో ఎక్కడ ఆ కుంభకోణం వెలుగులోకి వస్తుందని ఆలయ పాత ఈవో వెంకటరెడ్డి ఇటీవల సెలవు పెట్టి విదేశాలకు వెళ్ళిపోయారు. మహంకాళి దేవాలయానికి వాసుదేవరెడ్డి 2 కోట్ల విరాళంగా ఇచ్చిన వైనంపై ఆంధ్రజ్యోతి గత ఏడాది ఆగస్టు 9 వామ్మో వాసుదేవ అని శీర్షికను కథనం ప్రచురించింది. ఆయన దుగ్గిరాల్లో 14 కోట్లు ఖరీదు చేసి పొలం కొనుగోలు చేశారు. కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో బినామీల పేరుతో 50 ఎకరాలు సొంతం చేసుకున్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది యుద్ధన పత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.